హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ పివిసి మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసి 28వ తారీఖు 5వ నెల 2024 సంవత్సరం అండి. వారం వచ్చేసి మంగళవారం అండి. ఈరోజు వచ్చేసి టైం వచ్చేసి 3:30 అయితే అవుతుంది. ఈరోజు నేను ఒక 5 కార్ల ఎన్ఓసీలు కొన్ని ఏరియాలకి, మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్కి పంపుతున్నాను. గతంలో అమ్మినటువంటి కార్ల ఎన్ఓసీలు అయితే డిటిసి కొరియర్ ద్వారా నేను ఢిల్లీ నుంచి అయితే కొరియర్ చేయటం అయితే జరుగుతుందండి. చాలా మంది కొంతమంది నాకు కామెంట్స్ పెడతారు కింద. వాళ్ళు మరి బ్యాడ్గా నన్ను బ్యాడ్ చేయాలని పెడతారు. మనమైతే ఎన్ఓసీలు అయితే ఇస్తామండి, ఒక నెల అటో ఇటో ఇస్తాం. కొంతమంది యూట్యూబర్లు ఏమంటారు అంటే, నేను బండి అమ్మిన 10 రోజులకే ఎన్ఓసీ ఇస్తాను అంటారు. నేనైతే అలా అయితే చెప్పను. 30 నుంచి 40 రోజులు చెప్తాను. ఒక్కొక్కసారి నెల పట్టచ్చు, ఒక్కొక్కసారి 2 నెలలు పట్టచ్చు, ఒక్కొక్కసారి 3 నెలలు కూడా పట్టచ్చు. అంటే ఆర్టీఓ ఆఫీస్ పని, ఇది గవర్నమెంట్కి సంబంధించిన పని కాబట్టి ఒక్కొక్కసారి లేట్ అయింది. ఆర్టీఓ ఆఫీసర్లు ఇక్కడ సస్పెండ్ అవుతూ ఉంటారు, కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. కొన్ని ఆర్టీఓ ఆఫీసులు బంద్ ఉంటాయి కొన్ని కారణాల వల్ల. దానివల్ల కొన్ని ఎన్ఓసీలు అనేది 2 నుంచి 3 నెలలు కూడా పట్టచ్చు. కాకపోతే వచ్చేది మాత్రం పక్కాగా వచ్చేదే. నేను బండి అమ్మాలని, నేను 10 రోజుల్లో ఎన్ఓసీ ఇస్తా, 5 రోజుల్లోనే ఎన్ఓసీ ఇస్తానైతే ఇలాంటి మాటలు అయితే చెప్పనండి. కొన్ని 10 రోజుల్లోనే వస్తాయి. 10 రోజుల్లో వస్తే ఏమంటే 10 రోజుల్లోనే ఇస్తాను. కొన్ని లేటుగా వస్తే లేటుగా అయితే ఇవ్వడం జరిగింది. ఇచ్చేది మాత్రం పక్కా. కొంతమంది ఏంటంటే కామెంట్స్ పెడతారు నన్ను బ్యాడ్ చేయాలని, కారు అమ్ముతాడు కానీ ఎన్ఓసి ఇయ్యడని. ఒక్క ఎన్ఓసి ఇప్పుడు నేను లేట్ చేసేది ఏమిటంటే, అది ఓన్లీ HR-26 హర్యానా గుర్గాంకి సంబంధించినటువంటి కార్ల ఎన్ఓసీలే లేట్ అవుతున్నాయి. అక్కడ కూడా ఆర్టీఓ వర్క్ అనేది చాలా అంటే చాలా స్లోగా అయితే ఉంది. ఆర్టీఓ వర్క్ చాలా స్లోగా ఉందండి. మొన్నటిదాకా ఓపెన్ కూడా కాలేదు. ఈ మధ్యనే ఒక 1 వీక్ బ్యాక్ అనేది ఓపెన్ అయింది. అక్కడ దాదాపుగా కొన్ని లక్షల లక్షల కార్లకి ఎన్ఓసీలు కానీ, కొన్ని లక్షల కార్లకు కానీ రిజిస్ట్రేషన్ కానీ, కొన్ని లక్షల బండ్లకి రిజిస్ట్రేషన్ జరగాల్సిన ప్రాసెస్ అనేది ఉంది. దానివల్ల HR-26 అనేది కొద్దిగా లేట్ అవుతుంది. అది ప్రాసెస్ స్టార్ట్ అయింది, అది కూడా తీపిస్తున్నాం. HR-26 అనేది ఎన్ఓసీ అనేది ఓపెన్ అయింది కాబట్టి ఎన్ఓసీ వస్తాయి. కానీ నేను అమ్మినా, వేరే యూట్యూబర్లు అమ్మినా, ఢిల్లీలో సంబంధించిన డీలర్లు అమ్మినా సరే కొద్దిగా లేట్ అయితే HR-26 ఎన్ఓసీలు అయితే వస్తాయండి. ఈరోజు నేను ఎన్ఓసీలు పంపుతున్నాను, ఎక్కడెక్కడికి పంపుతున్నాను అనేది ఒక చిన్న వీడియో అయితే తీయటం అయితే జరుగుతుంది. నా హెల్త్ కూడా బాగోట్లేదు. అందువల్ల నేను చాలా మంది ఫోన్లు చేసి, ఏంది నువ్వు వీడియోలు పెట్టట్లేదు అని అడుగుతారు. ఒక నెలలో దాదాపు 100 కార్ల వీడియోలు తీసి యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. నా హెల్త్ బాగలేదు కొద్దిగా, అందువల్ల నేను యూట్యూబ్లో వీడియోస్ అయితే పెట్టట్లేదు. ఇక నేను ఎన్ఓసీల ప్రాసెస్ అనేది చూసుకుంటాను. గతంలో అమ్మినటువంటి కార్ల ఎన్ఓసీల ప్రాసెస్ అయితే ఇప్పుడు చూసుకుంటా ఉంటానా. అడపా కార్లు అయితే పెడుతున్నానండి. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇప్పుడు మొదటిగా ఈ కారు I10 అండి. I10 కార్ అయితే అమ్మటం జరిగింది. ఇది వచ్చేసి రాయచోటి, కడప డిస్టిక్ రాయచోటి వాసులకైతే అమ్మటం జరిగింది. వెంకటేశ్వర్లు. కార్ నెంబర్ వచ్చేసి 3621, కారు నెంబర్ 3621. ఇది వచ్చేసి దాదాపుగా ఒక 2 నెలలు అయితే అమ్మటం అయితే జరిగింది ఈ కార్ని. ఈ కార్కి ఎన్ఓసి వచ్చి దాదాపుగా ఒక 2-3 రోజులు అయితే అవుతుంది. ఇది కొరియర్ చేశాను. ఈ స్లిప్ సార్ కూడా అయితే పెడతాం అయితే జరిగిందండి, రాయచోటి వాసులకి. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ సార్కి నేను ఒక 1 మంత్ 1.5 మంత్ క్రితం ఒక రెడ్ కలర్ హుండై క్రెటా SX అమ్మటం అయితే జరిగిందండి. కారు నెంబరు ఇక్కడైతే నేను రాయలేదు. సార్ పేరు వచ్చేసి హరిబాబు. సార్కి కూడా అయితే నేను డిటిసి కొరియర్ అయితే క్రెటా కార్కి ఎన్ఓసి అయితే పంపడం అయితే జరుగుతుంది. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే 3552 బండి నెంబరు. ఇది విజయవాడలో మన మంచి అభిమాని అన్న పేరు. ఈ అభిమానం కాస్త ఎన్ఓసి లేట్ అయింది. కొద్దిగా కోపం వచ్చి నా మీద కోపం వచ్చింది అన్నకి. అన్న పేరు వచ్చేసి యేసుబాబు. యేసుబాబు అన్న, నా తప్పైతే ఏం లేదు, గవర్నమెంట్ ఆఫీస్ పనులు కాబట్టి లేట్ ఉంటాయి. ఒకవేళ నేను ఇబ్బంది పెట్టలేదా అనుకుంటున్నాను. పెట్టినట్లుగా మీకు అనిపిస్తే మాత్రం అది గవర్నమెంట్ పని, నేను చేసేది అయితే కాదు. నేను వీడియో పూర్వకంగా మీకు క్షమాపణ అయితే చెప్తున్నాను. ఈ బండి అమ్మి దాదాపుగా పాపం నేను 4 నెలలు అవుతుంది. కాకపోతే అక్కడ ఆర్టీఓ ఆఫీసర్ సస్పెండ్ అవటం వల్ల కొద్దిగా ఈ ఆర్టీఓ ఎన్ఓసి అనేది చాలా లేట్ అయింది. అన్న భయపడతా ఉన్నాడు. అన్న మా ఇంట్లో తిడతాను, బండి కొన్న ఎన్ఓసి రాలేదని భయపడతాంటే, మీరేం భయపడకండి అన్న, నేను ఫోన్ ఎత్తకపోతే మీరు భయపడాలా. ఫోన్ కూడా ఒక్కొక్కసారి ఎత్తుతా, ఒక్కొక్కసారి ఎత్తనండి. ఎందుకంటే వీడియోస్లో ఉండటం వల్ల, దానివల్ల ఒక్కొక్కసారి ఎత్తను అనమాట. ఈ యేసుబాబు అన్నకైతే సారీ చెప్తున్నాను. అలాగే యేసుబాబు అన్నకైతే ఎన్ఓసి అయితే పంపడం జరుగుతుంది. బండి నెంబర్ వచ్చేసి 3552. ఈయన విజయవాడలో మామిడి తాండ్ర అమ్ముతారు. I10 అమ్మాను. ఇతనిది వచ్చేసి కత్తిపూడి, అసలు ఏరియా వచ్చేసి కత్తిపూడి అండి. అతనిది కూడా ఎన్ఓసి పంపుతున్నాను. అలాగే ఫణీందర్, ఇది లాస్ట్ మంత్ ఇప్పుడు 2 మంత్స్ అవుతుంది అటు ఇటుగా.
లాస్ట్ మంత్ ఫస్ట్ లో నేను కరోలా ఆల్టిస్ బ్లూ కలర్ అమ్మాను. ఆ కార్ కోసం చాలా మంది ఫోన్ చేశారు. 2011 బండి. ఇది కాకినాడ వాసులకైతే అమ్మటం జరిగింది. కరోలా ఆల్టిస్ అండి. ఈ కారు కూడా ఎన్ఓసి వచ్చింది. ఇది కాకినాడ వాసులకైతే పంపడం అయితే జరుగుతుంది. సార్ పేరు వచ్చేసి ఫనీందర్. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే విజయ్ భాస్కర్ రెడ్డి మొబిలియో. ఈసారికి 2 కార్లు అమ్మాను నేను. మొబిలియో వైట్ కలర్ ఒకటి అమ్మాను, ఒకటి XUV 500 బ్లాక్ కలర్ అమ్మాను. ఆ కార్కి ఇంకా ఎన్ఓసి రాలేదు. ఆ కార్ కొద్దిగా టైం పట్టిద్ది. ఈసారి XUV 500 మన M&M కార్స్కి వచ్చి కార్ తీసుకొని వెళ్తే వీడియో కూడా తీసి మన యూట్యూబ్ ఛానల్లో అయితే పెడతాం జరిగింది. విజయ్ భాస్కర్ రెడ్డి సార్ పేరు వచ్చేసి. ఈసారి మన దగ్గర 2 కార్లు కొంటే 2 కార్ల ఒక కార్ ఎన్ఓసి పంపడం అయితే ఇప్పుడు జరుగుతుంది. ఒక కార్ ఎన్ఓసి 1 నెల అటు ఇటుగా అయితే రావడం అయితే జరిగిందండి. 5 కార్ల ఎన్ఓసీలు అయితే నేను వీళ్ళకైతే పంపించడం అయితే జరుగుతుందండి. వీడియో సమక్షంలో ఇక్కడ డిటిసి కొరియర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే హ్యాండ్ ఓవర్ చేయడం అయితే జరుగుతుంది. భయ్యా ఆ పక్కన ఎగ్బార్ వాళ్ళు స్లిప్స్ ఇచ్చారండి. ఈ స్లిప్స్ కూడా నేను ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ స్లిప్స్ అనేది నేను వాట్సాప్ అయితే చేయడం జరిగింది. ఒక 4 నుంచి 5 రోజులు, 3 నుంచి 5 రోజుల మధ్యలో ఈ పేపర్స్ డాక్యుమెంట్స్ అన్ని కూడా వాళ్ళ ఇళ్ళకైతే చేరుకుంటాయండి. మీరు కూడా నేను పంపిస్తున్నా కదా ఎన్ఓసీలు, చాలా మంది ఎన్ఓసీలు వచ్చేదాకేమో నన్ను ఇట్లా పిండుతారు. ఎన్ఓసి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకోరు. ఒకవేళ ఎన్ఓసి వచ్చిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే మీరే చాలా బాధపడతారు. ఆర్టీఓ ఆఫీసర్ బండి పట్టుకుంటే మాత్రం దాదాపుగా 20,000 రూపాయలు ఫైన్ ఉంటుంది. ఒక్కొక్కసారి బండి సీజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయండి. మీరు ఎన్ఓసి వచ్చిన వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకునే మార్గం అయితే చేసుకోండి. బండి ఎన్ఓసి వచ్చేదాకా, బండి అమ్మిన తర్వాత ఎన్ఓసి అని నన్ను చాలా ఇబ్బంది పూర్వకంగా తిట్టినట్టు కూడా మాట్లాడతారు. తీరా ఎన్ఓసి పంపిస్తే మాత్రం రిజిస్ట్రేషన్ చేయించుకోరు. ఒకటి జరిగింది చెప్తాను. ఒక 6 నెలల క్రితం ఒక బండి అమ్మాను. 6 నెలలు కాదు 8 నెలల నుంచి సంవత్సరం అవుతుంది. ఒక బండి అమ్మితే ఆ బండికి ఎన్ఓసి చాలా అంటే చాలా లేట్ అయింది. దాదాపుగా 4-5 నెలల పైన అయిపోయింది అనమాట. దానికి ఏదో ఆర్టీఓ ఆఫీస్లో ఏదో కొద్దిగా ఇబ్బంది ఉండటం వల్ల ఆ ఎన్ఓసి అనేది ఆగిపోయింది, ఆ కార్ ఎన్ఓసి. ఆ ఓనరు చాలా అంటే చాలా నన్ను అంటే ఆయన తప్పు లేదు, నా తప్పు లేదు. నేను ఆయన 40 రోజులు టైం పెట్టాను. 40 రోజులు కాస్త దాదాపుగా 4 నుంచి 5 నెలలు పట్టింది. వచ్చేదే కాకపోతే 1 నెల అటు ఇటుకు వచ్చింది. ఆయన్ని బతిమలాడుకుంటూ రావటం అయితే జరిగింది. లాస్ట్కి ఆయన పేషెన్స్ అనేది, ఆయన కోపం వచ్చి నన్ను అరవటం జరిగింది. ఆయన అంతగా అరిసినా సరే నేను ఆయనకి చాలా నెమ్మదిగా ఆన్సర్ చెప్తూ, సార్ రిక్వెస్ట్గా అడుగుతున్నాను సార్, ప్లీజ్ సార్ రిక్వెస్ట్గా అడుగుతున్నాను, కొద్దిగా అర్థం చేసుకోండి అని అంటే ఆయన అర్థం చేసుకోవడం జరిగింది. దాదాపుగా ఒక 10-20 రోజుల్లో నేను సార్కి ఎన్ఓసి ఇవ్వడం జరిగింది. ఆయన గతంలో ఏం మాట్లాడిందంటే ఎన్ఓసి రాకముందు నన్ను పోలీసు వాళ్ళు ఆపుతారు, అది ఇది 100 చెప్పిండు. నాకు ఎక్కడికి పోయినా చికాకు అవుతుంది అది ఇది అని. దాదాపుగా ఆ సార్కి ఇప్పుడు ఎన్ఓసి ఇచ్చి 3 నుంచి 4 నెలలు అయితే అవుతుంది. ఇంతవరకు ఆ బండి రిజిస్ట్రేషన్ చేయించలేదు. ఇప్పుడు ఏం సార్ రిజిస్ట్రేషన్ చేపిరా అంటే, చేయించుకోండి సార్ అని అంటే 1 నెల ఆగి చేపిస్తా, లేకపోతే 1 వారం ఆగి చేపిస్తా, ఒక 5 రోజులు ఆగి చేపిస్తా అని ఆయన లేట్ చేసుకుంటాడు. ఇంతకుముందు బండి ఆపినా సరే అప్పుడు ఎన్ఓసి ఇష్యూ అవ్వలేదు. అప్పుడు పోలీసు వాళ్ళు ఏమనరు. ఇప్పుడు ఎన్ఓసి ఇష్యూ అయి ఉంది కాబట్టి బండి ఇప్పుడు ఆపితే మాత్రం బండి సీజ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయండి. ఎన్ఓసీలు వచ్చినమ్మంటే మీ బండి కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మీ పేరు మీద ఉంటుంది. చాలా మంచిది అనమాట ఈ పద్ధతి అనేది. తొందరగా బండ్లకి ఎన్ఓసీలు వస్తే, నేను అమ్మినా సరే ఎవరు అమ్మినా సరే మీ ఎన్ఓసీలు వస్తే మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి, చాలా మంచిది. ఏదన్నా అనుకోకుండా జరిగితే యాక్సిడెంట్లు అయితే మాత్రం బండి దేనికి పనికి రాదు, మధ్యలో ఉంటుంది. ఇన్సూరెన్స్ ఉన్న ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది కాదనమాట. ఇదండి ఈనాటి వీడియో. ఏదన్నా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పివిసి మున్నాని. అందరికీ బాయ్, జై హింద్.